యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్కడికి అని అడుగుతాడు. ఏం చెప్తావు? నేను ఎట్లనో మేనేజ్ చేస్తా అత్తమ్మా. అక్క ఫోన్ చేస్తుంది. హలో వల్లి, చెప్పక్క. షాప్కి రాలేదేంటి? సామ్రాట్ సీరియస్ అవుతున్నాడు. అయినా నేను షాప్కి రాలేదని కోపడుతున్నారంటత్తమ్మా. నేను పోతా. ఎలాగే? ఇక్కడ ఈ వేషంలో, అక్కడేమో శ్రీవల్లిగా ఎలా మేనేజ్ చేస్తావే? ఏం ఇబ్బందులు పడతావో ఏమో. ఏం చేసినా మన కుటుంబం కోసమే కదా అత్తమ్మా. ఎన్ని బాధలైనా నా భర్తకి దగ్గరగా అనికిగా, రాక్షసుని బయటికి పంపనీకే కదా. వస్తా అత్తమ్మా. అమ్మా అప్పు, ఇలా రా నాన్న, రా 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 రా. అంకుల్ సార్, ఎక్కడికి? మేడంకి మెడిసిన్ తీసుకురావాలి. వెళ్ళొస్తాను అంకుల్ సార్. మెడిసినే కదా, తేవచ్చులే కానీ ముందెళ్ళి ఒక కాఫీ పట్టురమ్మా. ఇప్పుడా అంకుల్ సార్? అవును, ఇప్పుడే. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురా. మందులు అర్జెంట్ అంకుల్ సార్. కాఫీ కూడా అంతకన్నా అర్జెంటేనమ్మా కేర్ టేకరు. వెళ్ళు. అంకుల్ సార్. ఓకే అంకుల్ సార్. అమ్మా, నీళ్ళెవరిస్తారు? నీళ్ళ? కాఫీ కన్నా ముందు నీళ్లు తాగటం నాకు అలవాటమ్మా. వెళ్ళు, వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అయ్యోయ్యోయ్యోయ్యో, గ్లాస్ చేజారిపోయిందేందమ్మా. కాఫీ చల్లారిపోతుందమ్మా. నీళ్లు కావాలమ్మా కేర్ టేకరు, పోయి తీసుకురా. నీళ్లు తాగండి. హ్మ్. నువ్వు వెళ్ళమ్మా అప్పు. థ్యాంక్స్ ఆంటీ. త్వరగా రా. అన్ని రెడీనా? అంతా రెడీ. ముందు దారిలో మా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని షాప్కి వెళ్దాం. జల్ది నడు. పోనీ అన్నా. ఆగో, టైం ఎంత అవుతుంది ఇప్పుడు? సార్ అది జాబ్ చేస్తాను, కంపెనీలో జాయిన్ అవుతాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని ప్రగల్భాలు పలకడం కాదు.
ముందు ఉద్యోగానికి టైంకి రావడం నేర్చుకో. సారీ సార్. లవంగం, ఏంటి ఏదైనా ఆలోచించారా? ఛ! బావగారు ఏమైంది? చూసావుగా శ్రీవల్లి, షాప్లో ఒక్క కస్టమర్ కూడా లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సార్ ఒక మాట, మన షాప్ వైపు జనం రాకపోనికి కారణం గజ్వాలనే సార్. గజ్వాల మీడియా ముంగట లేనిపోని అన్ని చెప్పి మన షాప్ మీద లేడీస్ కి ఎవర్షన్ క్రియేట్ చేసింది సార్. మనం దాన్ని తిప్పి కొట్టాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, చెప్పాలనా? అక్కర్లేదు, నువ్వేం చెప్పనవసరం లేదు. మీకు జీతాలిచ్చేది షాప్లో కూర్చోడానికి, అంతేగాని మీ ఐడియాలజీని తీసుకునేందుకు కాదు. గది కాదు సార్. ఏయ్, ఆడదాని ఐడియా, ఆడదాని ఆలోచన ఎప్పుడు సంస్థని ముంచేలాగే ఉంటాయి. నమ్మితే మగవాణ్ణి నాశనం చేస్తాయి. నీ ఐడియా గానీ నీ మాట గానీ ఈ కంపెనీకి అక్కర్లేదు. వెళ్ళ. హలో సమ్రాట్. ఏంటిది? ఇప్పుడు అమ్మోరి తిరణాలలా కలకలలాడే షాపింగ్ మాల్ శ్మశానంలా వెలవెలబోతుంది. అది నీకు అనవసరం. అయినా నిన్నెవరు రానిచ్చారు లోపలికి? నన్నొక రానిచ్చేదేంటి? నేను కస్టమర్ని, షాపింగ్ చేయడానికి వచ్చాను. ఏ వద్దా? కనీసం నేను పే చేసే బిల్తోనేనా నువ్వు కరెంటు బిల్ కట్టుకోవచ్చుగా. అంతలా దిగజారిపోలేదు జ్వాల. నీకీ షాప్లో ఏది అమ్మరు, నువ్వు కొనలేవు. మర్యాదగా బయటికెళ్ళు. ఈ ఆవేశమే వద్దు సమ్రాట్. ఒకసారి ఆవేశపడితే కోర్టులో అక్షింతలు పడ్డాయి. దెబ్బకి నీ క్యారెక్టర్, నీ నియమం మార్చుకుని ఆడవాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాల్సొచ్చింది, జనానికి దూరం కావాల్సొచ్చింది. జ్వాల, జనం షాప్కి దూరం అవ్వనికి ఇది నీ లెక్క తండ్రి ఆస్తుల మీద ఆధారపడి కట్టుకున్న పూరి గుడిసె కాదు. నా భర్త శ్రమతో నిర్మించుకున్న సౌధం. అంత తేలిగ్గా పబ్లిక్ కి దూరం కాదు, గుర్తుపెట్టుకో. మొగుడికి తగ్గ పెళ్ళాం, పెళ్ళానికి తగ్గ మొగుడు. ఏం చూసుకుని సామ్రాటి పొగరు? చివరికి నువ్వు ఆడవాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. అది కలలో కూడా జరగదు. వాళ్ళని కేవలం కోర్టుని, అధికారుల్ని నమ్మించడానికి మాత్రమే పెట్టుకున్నాను. ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దూ గాని. అంటే వ్యాపారం ఆపేయడానికి సిద్ధపడ్డావన్నమాట. ఆల్ ది బెస్ట్. ఏమైనా పెళ్ళాం గాంధారి? ఏంటండి? అదే నేను అడుగుతున్నాను. చేతిలో ఏంటది? జ్యూసు. ఎవరికో? మా చెల్లెలకండి. ఓహోహో, అంటే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ చెల్లెలకి సేవ చేయడానికా? అలా ఏం కాదండి, ఏదో దాహం వేసి అడిగిందని. ఆహా, అంటే నీకు మీ చెల్లెల దాహం కనపడింది కానీ ఈ మొగుడు దాహం కనపడలేదన్నమాట. ఈ జ్యూస్ మా చెల్లెలకి ఇచ్చేసి వచ్చి మీకు తీసుకొచ్చిస్తానండి. చెంప పగిలిపోద్దండి.
నువ్వు విషయం మర్చిపోయినట్టున్నావు. నేను గుర్తు చేయనా? ఏంటండి? నేను నీకు మొగుణ్ణి. మ్, నీకు తాళి కట్టి నీకు జీవితాన్నిచ్చిన హస్బెండ్కు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని తెలియదే నీకు? ఆ జ్యూస్ ఇటు ఇవ్వు. జ్యూస్ ఏంటి ఇంత చల్లగా ఉంది? జ్యూస్ అంటే చల్లగానే ఉంటుంది కదండి. అబ్బాచా, చాలా గొప్ప విషయం కనిపెట్టావే. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినప్పుడు, ఎడిసన్ బల్బు కనిపెట్టినప్పుడు కూడా ప్రపంచం ఇంత ఆనందపడలేదు. కానీ ఇప్పుడు నువ్వు జ్యూసు చల్లగా ఉందని కనిపెట్టావంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానే. అయినా మీ చెల్లికి సేవలు చేయడానికి ఆ కేర్ టేకరు, అదే అపర్ణ ఉంది కదా, నువ్వు చేయడం ఏంటి? అంటే తను ఏ ఇంట్లో లేదా? ఇందాక మెడికల్ షాప్కి వెళ్ళి వస్తానంటే దగ్గరుండి పంపించావు కదే, ఎక్కడా? మళ్ళీ తిరిగి వచ్చిందా? వచ్చే ఉంటుందండి. ఎక్కడుంది? బయటికి వెళ్ళిన ఆ పిల్ల మళ్ళీ లోపలికి రాలేదు. నేను ఇక్కడే కుక్కలా కాపలా ఉన్నాగా. నాకు తెలీదండి. కానీ నేను తెలుసుకుంటానే. ఇదిగా వెళ్ళ. ఏంటే తిట్టుకుంటున్నావు? లేదండి, అలాంటిది ఏం లేదు. జాగ్రత్త మరి, వెళ్ళు. ఓసే కేర్ టేకరు, నీ వాలకం ఎక్కడో తేడా కొడుతుంది. నీ మాట చేత అన్నీ అనుమానంగానే ఉన్నాయి. ఎక్కడున్నావమ్మా? ఆ జ్వాల మూలంగా నా కొడుకు కొడలు విడిపోయారు. ఇప్పుడు నా కొడుకుని దెబ్బ కొట్టాలని ఆ జ్వాల చూస్తుంది. ఆ జ్వాల నుండి, ఈ నాగరాజు నుండి నా కొడుకుని కాపాడాలని, ఇంటి నిలబెట్టాలని నా కోడలు చేస్తున్న ప్రయత్నం దేవుడా ఫలిస్తుందో లేదో. ఇప్పుడేమో షాప్కి వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలీదు. అటు షాప్లో ఉండాలి, ఇక్కడ ఇంట్లో ఉండాలి. ఎలా మేనేజ్ చేస్తుందో భగవంతుడా, ఎవరికి ఏ అనుమానం రాకుండా చూడు తండ్రి. చెల్లి, ఈ జ్యూస్ తాగు. మరదలమ్మా, కేర్ టేకర్ ఎక్కడా? ఏంటెక్కడా? కేర్ టేకర్, కేర్ ఉంది ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఎక్కడ మరదలమ్మా? అంటే ఇంట్లో అన్ని పనులు చేయాలి కదా, ఎక్కడో పనిచేస్తూ ఉండుంటుంది. చూస్తా, ఇల్లంతా చూస్తా. అప్పు ఉంటే ఓకే, లేదంటే నీకు తెప్పలే. అవకాశం ఎక్కడిస్తాడు? నీకంటూ బ్రెయిన్ ఉందని ఎక్కడ ఒప్పుకుంటాడు? అది జరిగే పని కాదుగా.
చూడు, వాళ్ళందరినీ చూడు, ఒక్క లేడీ కూడా పని చేయట్లేదు. తెగించి పని చేద్దామన్నా షాప్ ఖాళీ, కస్టమర్లు జీరో. గిది ఎన్నో రోజులుండది. మళ్ళీ మా షాప్కి పూర్వ వైభవం వస్తుంది. అది కల నీ భ్రమ. బయట మహిళా లోకం ఈ షాప్ని, మీ ఆయన్ని చీకొట్టింది. చీకొట్టేలా చేశాను. ఇక ఈ షాప్ ఒక్కో మెట్టు పడిపోతుంటే నా షాప్ అంచెలంచెలుగా ఎదుగుతుంది. కంపెనీ నెంబర్ 1 స్థానంలోకి చేరుతుంది. చూడు, ఒక్క రోజును చూసి విర్రవీగుతున్నవేమో. గిడ ఉన్నది శ్రీవల్లి. అంత పెద్ద అగాధాన్ని దాటొచ్చిందాన్ని. నువ్వెన్ని కుట్రలు చేసినా గీ షాప్ వైభవాన్ని నువ్వు దెబ్బతీయలేవు జ్వాల. 4 రోజుల్లో అపార్థం చేసుకున్న ఆడోళ్ళందర్నీ ఆకర్షించేటట్టు తయారు చేస్తా. అత్తమ్మా, శ్రీవల్లి, నువ్వు వెంటనే ఇంటికి రావాలే. ఎందుకత్తమ్మా? ఆ నాగరాజుకి నువ్వు ఇంట్లో లేవని అనుమానం వచ్చింది. కేర్ టేకర్ ఎక్కడా అంటూ ప్రాణాలు తోడిస్తున్నాడు. కేర్ టేకర్ అంటే ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడికెళ్ళింది? 10 నిమిషాల్లో ఇంట్లో లేకపోతే సామ్రాట్కి చెప్పి తీయించేస్తానంటున్నాడు. అయ్యో, కానీ నువ్వొచ్చి కనిపించకపోతే వాడు అల్లరల్లరి చేస్తాడు కదా. నష్టం మనకే కదా. మీరేం కంగారు పడుకుని రత్తమ్మా, నేను వస్తున్నా. సరే త్వరగా వచ్చి, అప్పటిదాకా నేను చూసుకుంటాను. ఉంటాను. ఏ శ్రీవల్లి, ఏంటిది ఇంత టెన్షన్ పడుతుంది? నేనిలా మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్తుంది అంటే ఏదో ఉంది, అది కనిపెట్టాలి. ఏమంటున్నావు అన్నయ్య నువ్వు? నేనేమంటున్నాను తమ్ముడు, ఈ ఇంట్లో మరదలమ్మకి సేవ చేసుకోవాల్సిన కేర్ టేకర్ గారు ఇన్ని గంటల నుండి మాయమవడానికి కారణం అడుగుతున్నా. తను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. ఉంటే ఏది, ఎక్కడా కనపడదే? ఆమె ఉన్న ఈగనా దోమనా కనిపించకుండా పోవడానికి ఒక ఆడపిల్ల. మందుల కోసం బయటకెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? రాలేదు అని ఎవరన్నారు? మరి వస్తే ఎక్కడ చూపించమంటున్నారు కదా. బాత్రూంలో ఉంది. అయినా చూపించాలా మీకు? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అయినా ఆ అమ్మాయితో నీకేంటి అవసరం? తను ఇంట్లో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, తప్పు తమ్ముడు, అలా అనకూడదు. నా కళ్ళ ముందు సామ్రాట్ని మోసం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? చూస్తూ ఉండలేను. ఇన్ని గంటల నుంచి కేర్ టేకర్ కనిపించలేదని నేనంటుంటే బాత్రూంలో ఉందని మరదలమ్మ అంటుంది. ఏది రాదే? ఎన్ని గంటలు ఉంటుంది బాత్రూంలో? ఇప్పుడే తేలాలా? ఇక్కడ ఎవరిని ఎవరు మోసం చేయట్లేదు. ఆ అమ్మాయి ఇంట్లో లేకపోయినా ఉంది అని చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఈ ఇల్లు అబద్ధానికి పుట్టిల్లు అయింది తమ్ముడు. ఇన్నాళ్ళు ఈ ఇంటి కోడలకి కడుపు లేకపోయినా ఉందని అబద్ధం చెప్పి అబ్బాయిని మోసం చేయలే అందరూ కలిసి. ఇది కూడా అంతే. మరి ఎలా నమ్మను? మర్యాదగా మరదలమ్మ వెళ్ళి, సారీ మరదలమ్మ, నువ్వు బాత్రూం దాకా నడవగలవా? ఈ ఒక్కసారికి నడు. నువ్వు వెళ్ళి కేర్ టేకర్ను తీసుకొచ్చావా? సరే, లేదంటే ఈ విషయం అంతా
సామ్రాట్కి చెప్పాల్సి ఉంటుంది. ఎవరెవరు వాడి మీద ఎలాంటి కుట్రలు చేస్తున్నారో కనిపెట్టాల్సి వస్తుంది. ఏం మరదలమ్మా, ఏం మాట్లాడవేంటి? బాత్రూంలో ఉన్న ఆడపిల్లని ఇబ్బంది పెట్టే కుసంస్కారం నీదేమో గాని నాది కాదు. ఇది సంస్కారం సత్తుబండల మ్యాటర్ కాదు మరదలమ్మా, నిజాలు అబద్ధాలకు సంబంధించిన మ్యాటరు. నిజం తేలాలి, అబద్ధం తెలియాలి. ఏంటన్నయ్య తేలేది? ఒంటి మీదకి ఎంత వయసు వచ్చింది? ఎవరితో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో కాస్తైనా అర్థం అవుతుందా నీకు? దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అబ్బో, తమ్ముడు గారి కోపం వచ్చినట్టుంది. సరే గాని మరదలమ్మా, టైం లేదు. నువ్వు వెళ్ళి కేర్ టేకర్ని బయటికి తీసుకురాకపోతే నేను సామ్రాట్కి ఫోన్ నొక్కుతా.